అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. అవునమ్మా, అరవింద్ నేను నెలతప్పినప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అసలు. కంటికి రెప్పలాగా చంటి బాబాయిలాగానే నన్ను చూస్తున్నాడమ్మా. మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అనగానే సీతమ్మ అందనమాట, అవునమ్మా మరి నిన్ను అసలు 7వ నెలలోనే తీసుకొచ్చుకుంటాము, అప్పుడే శ్రీమంతం చేస్తామంటే ఒప్పుకున్నారని అత్తయ్య గారు వాళ్ళు 9వ నెల తీసుకెళ్ళమన్నారు. ఇగో నిన్న బాగుందని చెప్పి నిన్న శ్రీమంతం చేశాము. పైగా వాళ్ళు చెప్పిన హాస్పిటల్, వాళ్ళు చెప్పిన డాక్టర్ దగ్గరే నిన్ను చూపిస్తున్నాం కదమ్మా అంటే, అవునమ్మా వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు కదా, మనం ఏమన్నా కాదని అంటున్నాం, వీడు పుట్ట దగ్గరికి వెళ్ళి వస్తే వాళ్ళు ఏమంటారు చెప్పు నువ్వు మరీను అన్నది హాసిని. అది వేరేనమ్మా, వాళ్ళు చెప్పేది నీ మంచి కోసమే కదా, నీకు మంచిగా డెలివరీ కావాలని, మా పండంటి బిడ్డ పుట్టాలని వాళ్ళు కోరుకుంటున్నట్లే మేము కూడా కోరుకుంటున్నాం కదా. ఇప్పుడు సన్నగా మనం పుట్ట దగ్గరికి అది వెళ్ళాము, ఆ జనాలు నేను తీసుకెళ్ళామని చెప్పి తెలిస్తే వాళ్ళు కోప్పడతారు కదా, అందుకని నేను భయపడుతున్నాను, కొద్దిగా అర్థం చేసుకోమ్మా